సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. నిజంగా అంటే ఇప్పుడు కొంతమంది వీడియోస్ కూడా చాలా మంది చేస్తున్నారు. అక్కడ ఏమైపోయిందంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనగానే అందరూ ఏదో వీడియో కోసమే వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు, భక్తి అనేది తక్కువ ఉంది అంటున్నారు. మీరు కూడా చేశారు మొన్న వరలక్ష్మి వ్రతం, అమేజింగ్ గా ఉంది అసలు, నిజంగా చాలా బాగుంది. దాన్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతారు, ఇలా మనం చేసుకోవాలని. అది పాజిటివ్ యాంగిల్. ఈ నెగటివ్ యాంగిల్ చెప్పేవాళ్ళు చూసే వాళ్ళకి మీరు ఏమని సమాధానం? నేనా ఒక్కటి ఇప్పుడు నా పూజ గురించి చెప్పాలంటే, మా అమ్మ మాకని ఇప్పుడు ఇన్ని ఆస్తులు లేవు కదా, ఇన్ని ఆస్తులు అంటే ఇంత ఎక్స్పోజర్ లేదు, ఇన్ని డబ్బులు అప్పుడు ఉండవు కదా. సంవత్సరానికి మాకే 2 సార్లు బట్టలు కొనేవాళ్ళు. పుట్టినరోజుకి ఒకటి, పెద్ద పండుగ సంక్రాంతికి ఒకటి, ఈ 2 జతల బట్టలు కొనేవాళ్ళు. తర్వాత స్కూల్ యూనిఫామ్ కొనేవాళ్ళు, అంతే. సో అలాంటప్పుడు మా మమ్మీ వరలక్ష్మి వ్రతం కోసమే ఒక కాటన్ చీర అయినా కొనేవాళ్ళు. బిందె పెట్టి ఫస్ట్ పూజ చేసేవాళ్ళు. తర్వాత ఒక చోట మా కర్ణాటక ఫ్రెండ్స్ ఎవరు ఉండేవాళ్ళు పక్కనే, వాళ్ళు ఇలా లేదు మీరు ఇంత బాగా చేసుకుంటున్నారు కదా, బింది కట్టి అమ్మవారి చీర కట్టుకోండి ఇంకా బాగుంటుంది మీకు అని చెప్పారు. మా మమ్మీ అప్పటి నుంచి కొబ్బరికాయకి పసుపు రాసి బియ్యపు పిండిని పసుపులో కలిపి దాంతో ముఖం చేసేవాళ్ళం. కళ్ళు, ముక్కు, నోరు అన్ని చేసి, చెవులకి చెమ్కీలు ఉండేవి అప్పుడు, చిన్న చిన్న చెమ్కీలు, చెమ్కీలు అన్నీ అంటించి ముక్కు పుడకలు అవన్నీ మా అన్నయ్య చేసేవాడు. ముఖం మాత్రం ఇంటికి మగబిడ్డ చేయాలని అన్నయ్య చేసేవాడు, ఫేస్ క్లియర్గా చక్కగా మొత్తం చేసి చీర కట్టి కొబ్బరికాయకి కలసం పెట్టి ముఖం చేసుకుని అలా చేసేవాళ్ళం. రాను తర్వాత మేము అలాగే కంటిన్యూ అవుతానేది, ఎవ్రీ ఇయర్ ఇలాగే చేస్తాం. మనకు వచ్చాక ఇప్పుడు అవకాశం ఉంది, డెకార్ ఉంది. అప్పుడు అంటే పెళ్ళిళ్ళకి మాత్రమే మండపాలు ఉండేవి, ఇప్పుడు అలా కాదు, బర్త్డే పార్టీకి కూడా మండపాలు వస్తున్నాయి. సో వచ్చాయి కాబట్టి అవకాశం ఉంది కాబట్టి చేసుకున్నాం. ఇంక మీరు నా పూజలో గమనిస్తే పైన పువ్వుల రంగులు మారుతాయి, ఏమన్నా మారుతాయి, మా అమ్మవారు మారు. ఇంకో గొప్ప విషయం, మా ఇంట్లో చూస్తే నేను 2 bedrooms 3 bedroom ఫ్లాట్ కింద 2 bedrooms త్యాగం చేసుకున్నాను. నేను నాకు బెడ్రూమ్స్ వద్దు, నేను పూజ చేస్తే 10 మంది వస్తే కూర్చోవాలి. ఓకే, వ్రతాలు చేసుకున్నా, సత్యనారాయణ వ్రతం చేసినా, వరలక్ష్మి వ్రతం ఏం చేసినా మన ఇంటికి ఎవరిని వస్తే చక్కగా కూర్చుని మన పూజని చూసి కూర్చోడానికి వచ్చామా, వచ్చి తీసుకెళ్ళిపోయేలా వద్దు, వచ్చి మన ఇంట్లో కూర్చోవాలి, దేవతల్లా కూర్చొని చూడాలని ఆ 2 bedrooms తీసేసాం. సో పూజ చేయడం అనేది అలంకారం అంటారా, ఇప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటున్నారు కదా భగవంతుడికి. కరెక్ట్. అలంకారం అంటే స్తోమతను బట్టి, లేనిది ఖర్చు పెట్టి అప్పులు చేసి అలా ఏం లేదు, కానీ ఉన్న దాంట్లో తృప్తిగా చెయ్యాలని మనకి శాస్త్రాలు చెప్పాయని పెద్దలు చెప్తేనే స్తోమతకి తగ్గట్టు చెయ్యాలి. అదే చెప్తారు కదా, పూజ చేసేటప్పుడట ఒక పేదరికంలో ఉన్నవారు వెళ్ళి ఇంత పేపర్లో ఇంత పంచదార వేస్తే దేవుడు తృప్తి పడతాడట, శుభ్రంగా ఉండు నువ్వు సూపర్ అని. అది మనం వెళ్ళి పంచదార పెట్టి నువ్వు మాత్రం డైలీ స్విగ్గీలో ఆర్డర్ చేసుకుంటావు, పట్టు చీరలు కట్టుకుంటావు, చక్కటి షికార్లకు వెళ్తారు, కానీ ప్రసాదం నాకు మాత్రం కొంచెం పెడతావా? లేదు, మనకు తగ్గట్టు అరటిపళ్ళు, పళ్ళు, పువ్వులు, పాలు అన్ని పెట్టుకొని నిండుగా పెట్టాలి కదా, అదొక ఆత్మ సంతృప్తి అనుకోండి. అలాగే చెప్పారు, మనం అమ్మవారిని ఎంతైతే అలంకారం చేసుకుని తృప్తిగా మనం చూస్తున్నామో, అమ్మవారు అక్కడ ఉన్నారని కదా మనం ఫీల్ అవుతున్నాం, మన ఇంట్లోనే ఉన్నారు. మనం కూడా అమ్మవారు మనల్ని చూసి ఆవిడ తృప్తి పడాలి కదా. సో ఇక అది కాన్సెప్ట్. ఇంకా ఏమన్నా చేస్తున్నాం అంటే ఎవరి ఒక్కొక్కళ్ళ లైఫ్ స్టైల్ ఒక్కళ్ళది.